హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీ. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఓకేనా? మనం ప్రధానంగా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మన ఏపీపీఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఏదైతే ఉందో ఇందులో భాగంగానే మనకి 18 రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతున్నాం అనేటటువంటి శుభవార్త ఫ్యూ డేస్ బ్యాక్ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే సెక్షన్ ఆఫీసర్ జాబ్స్, ఓకేనా, ఫారెస్ట్కి సంబంధించి సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ అనేటటువంటి ప్రధానంగా భర్తీ చేయబోతున్నారు. ఓకే, అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. ఇంతకీ దానికి సంబంధించి విద్యా అర్హతలు ఏమిటి, ఓకేనా, శాలరీ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు ఈ సెలక్షన్ ఆఫీసర్ జాబ్స్కి, ఓకేనా, విద్యా అర్హతలు, శాలరీ, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే ఓరల్లీ అడుగుతారా, సిబిటి విధానంలో ఉంటుందా లేకపోతే పేపర్ పెన్సిల్ టెక్స్ట్ ఉంటుందా, ఇంతకీ ఏ సబ్జెక్టులు చదవాలి, పార్ట్ ఏ పార్ట్ బిలో ఏమేమి ఉంటాయి, ఇంతకీ ఎన్ని మార్క్స్, నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా, ఎన్ని మార్క్స్ ఉంటుంది, అదేవిధంగా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం ఇస్తారు, టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాము. వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఇటువంటి నోటిఫికేషన్స్ త్వరగా రిలీజ్ చేయాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, ఇక లేట్ చేయగా మనం టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రీసెంట్లీ 18 రకాల ఉద్యోగాలు అనేటటువంటి ప్రధానంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏపీపీఎస్సీ రంగం సిద్ధమైతే చేసేసింది. ఓకేనా? ఇక రోస్టర్ పాయింట్లు వీటన్నిటికి తర్వాత ఇక సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ అనేటటువంటివి రిలీజ్ చేసేస్తున్నారు. ఓకేనా? రైట్, 100 పోస్టులు ఉంటాయి. 34 పోస్టులు వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తున్నారండి. ఓకే, రైట్. అదేవిధంగా బీట్ ఆఫీసర్ సంబంధించి మరియు అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా 691 పోస్టులు, అందులో 141 పోస్టులు వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఇలా ఏదేమైనప్పటికీ కూడా ఫ్రెండ్స్, మనకి ఖచ్చితంగా సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ అనేటటువంటివి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అటవీ శాఖకి సంబంధించి ఇందులో భాగంగా భర్తీ అయితే చేసేటటువంటి ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. ఓకేనా? రైట్. దీనికి సంబంధించి ప్రధానంగా విద్యార్హతలు అనేటటువంటివి ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్హతతో, ఓకేనా, సిలబస్ అయితే ఉండబోతుంది. సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి విద్యార్హతలు సిలబస్ వచ్చేసి పార్ట్ ఏ పార్ట్ బి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించి స్టాండర్డ్ జీకే కానీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి, ఓకేనా, ఆ అంశాల మీద అయితే ప్రధానంగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి మనకు ప్రధానంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి పర్యావరణ విద్య అనే దానికి సంబంధించి ప్రధానంగా అందులో మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. రైట్. ఇంకా ఇతరత సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ కల్లా లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా వచ్చేస్తుంది. తద్వారా మీకు ఇంకా క్లియర్ కట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో టోటల్ సిలబస్ అయితే ఉండబోతుంది. ఇది జస్ట్ నేను పైపైన చెప్పినాను. ఓకేనా అండి? టోటల్ ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చేస్తే టోటల్ సిలబస్ అనేది మన ముందైతే ఉంటుంది. ఆ తర్వాత 1 మంత్ 2 మంత్స్ అయితే గ్యాప్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు 2 or 3 మంత్స్లో అయితే జాబ్ అయితే సంపాదించవచ్చు. ప్రధానంగా వచ్చేసి అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ సమయానికల్లా జాబ్ అనేటటువంటి ఈజీ అవుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఓకే, రైట్. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాము. మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మీ ముందైతే ఉంటాం. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ సో మచ్. We will meet next video more than important notification updates. Thank you.